అది కాదు. చెప్పాను వెళ్ళిపోతున్నాను. బాయ్. ప్రియా ప్రియా ఈ ఒక్కసారికి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాక నుంచి ఓ లేట్ లేట్ అని అమ్మాయి పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కాలపత్తర్, మేం లవర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పని నువ్వు చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది. ఏది కాదు? మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్లు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 months నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు, ఇంకో అమ్మాయి కళ్ళకి కాటికి లేదని కల్చర్ తెలియదన్నావు, ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయికి సహనం లేదన్నమాట. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంక నా కోపిక అయిపోయింది, నన్ను వదిలేబాబు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. మా అమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం. పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేశాని. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. థ్యాంక్స్. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీకేడ నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టినా. అమ్మి బయటకు. ఎందుకంటే మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. దేవుడా దేవుడా, ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఏ వంక పట్టకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు. లవ్ కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తనకు కాబోయే భార్య గురించే. నీకు ఆరోగ్యం బాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు. నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి. నాకు ఓకే. అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. నీకు ఓకేగా? నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యానో. సారీ. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది. బావగారు, మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావగారు, వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యూ. చూసావా,
ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ అది నువ్వే అని లేట్గా అర్థమైంది. ఐమ్ సారీ శ్రావణి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఎందుకొచ్చావురా? మళ్ళీ ఎందుకొచ్చావు? నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా? 10 మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా? నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా. నాన్న, అతనితో మాట్లాడనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అది కాదు ప్రియా. ఏది కాదు, ఏది కాదు? చూడు, దయచేసి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనపడకు ప్లీజ్. అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది. ఎరా అంతా లోడ్ అవుతున్నట్టేనా? అయిపోయినట్టేనా? ఏ బ్యాంక్ మేనేజర్, సార్ చెరువు అన్నారు. ఏ బ్యాంకు, నువ్వు ఉన్నది చెరువులోనే. మరి నీళ్ళేవి సార్? దొంగ చేపలు మొత్తం తాగేశాయి. చేపలా? చేపలు ఎక్కడ ఉన్నాయి సార్? అదిగో కొరమీరు, మట్టగిడస, బొచ్చ. సార్ ఇది అన్యాయం సార్. జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను. చాలా మంది గొంతు తడుపుతున్నాను. మంచి నీళ్లతో కాదు, మందుతో. చూడు, కేసులు పంపిస్తున్నాం. నేను కోర్టులో కేసు పెడతాను. రే బ్యాంకు, ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెత్తగ్గా ఉంటాయి. ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి, మీద పడి తినేస్తాయి. బయలుదేరో పో. నేను వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా ₹1,00,00,000 ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చుంటాడు? అప్పటికి చెప్పాను సార్, పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని. అయినా వెళ్ళలేదు. ఎవరికి పడితే ఆ లోన్లు ఇచ్చాడు, రికవర్ చేయమని నన్ను తిట్టేవాడు సార్. ఏరా? అవును సార్. మిస్టర్ లవ్ కుమార్, అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీసే పై అధికారుల ముందు నన్ను దోచుగా నిలబెట్టారా. నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్కి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తాన్నారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓసారి ఇది పట్టుకోరా. ఫీల్ అవకరా, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది నీకు? ఆడుంది బాధల్లో కాదురా, బ్యాంకులో. మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్ లోకి మారిపోవాలి. మారిపోదాం పద. దా. ఏంట్రా నువ్వు అనేది? సింపుల్ రా. చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు. నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడిని. ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగదీసేవాళ్ళం కదరా. అర్థమయ్యేటట్టు చెప్పరా. నేను ఈ ప్లేస్ లో బ్యాంక్ వస్తా, బ్యాంక్ ని దోచేయడం ఏంటి? ఆహా, అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు. మరి మీ వాడు ఏం చేస్తాడు? నీకు బాగా కంగారుగా ఉన్నట్టుంది కదరా. ఆగు చెప్తాగా. మా వాడు ఫుల్ గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు. ఏంటి దోచేసేది? గట్లా వస్తుంది. అయితే రెడ్ సిగ్నల్ వేసిందనమాట. అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ లాంటి వాళ్ళరా. స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్నావు అనుకో, రెడ్ డే వేస్తారు. అదే ఫ్రెండ్షిప్ అన్నావనుకో, ఆరెంజ్ చేస్తారు. స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావనుకో, గ్రీన్ వేస్తారు. ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనేజ్ పక్కన పెట్టేస్తారా. ఓహో, నీకు మాత్రం పిండం పెట్టేస్తారు దరిద్రుడని. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా? అవకాశం కోసం వెయిట్ చేయాలి. ప్రతి లవర్ కి అమ్మాయి మెడలో మూడో పడేంత వరకు అవకాశం ఉంటుంది. జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప. అయితే నేను దోచుకెళ్తా. దా పెట్టు. ఏమండి పెట్టు. ఏమండి అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? మీకా అండి? మరి లేకపోతే నీకా? నాకు అల్లకొచ్చి నీకు ముద్దు పెడతదా? ఏంటిది? కాఫీ. కాఫీ టీ తాగి బ్యాడ్ హ్యాబిట్స్ మనకు లేవమ్మా. ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం. సర్లేనే, టిఫిన్ ఏం చేసామ్మా? ఉప్మా చేశాను.
ఉప్మా నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ చేయి వేడిగా ఉండాలి కాలిపోతుండాలి పొగలో పొగలు కక్కుతూ ఉండాలి ఈ వేడి సరిపోతుందండి ఆలియా భట్ కావాలంట నా రొట్టకి. మా నువ్వా సూపర్ ఆ బ్యాంకుడి గడపలో అదిరిపోయామా కుసా ఓరు 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 యాజ్ ఇట్ ఈజ్ ఉన్నామా నేనే కనిపెట్టలేకపోయానంటే